నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందు సబ్ కలెక్టర్ వికాస్ మెహతో విద్యార్థుల సంఖ్య క్షీణించడంపై అసంతృప్తి. ప్రైవేటుకు బదులు సర్కారు బడులకు పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఆసియాలోనే నెంబర్ 1గా పేరొందిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి ఎంతో ఘన చరిత్ర ఉందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ ఫ్యాక్టరీని తెరవలేక ఫ్యాక్టరీలో ఉన్న విలువైన యంత్రాలు చెడిపోయే దశకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం ఎన్ని వ్యయ ప్రయాసాలకు గురైన ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెరుకు రైతులకు అసెంబ్లీలో భరోసా కల్పించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీపై 0 అవర్లో మాట్లాడారు. ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన నిజాం సాగర్ ఫ్యాక్టరీని నడపలేని అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. 1932లో ప్రారంభమైన ఈ చెరుకు ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మంది చెరుకు రైతులు చెరుకు పంటను పండించి లాభాల బాటన నడిచారన్నారు. 16,000 హెక్టార్ల సొంత భూమి విస్తీర్ణంతో కూడిన ఈ ఫ్యాక్టరీ ఎంతో మందికి జీవన ఆధారంగా నిలిచిందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని పలుమార్లు గత ప్రభుత్వానికి చెరుకు రైతులు వేడుకుంటున్నప్పటికీ వారి మొండి వైఖరి వల్ల తెరవలేని పరిస్థితి వారిదన్నారు. ఇక్కడ వ్యవసాయ భూములు చెరుకు పంటలు పండించడానికి అనువైనటువంటి భూములని, అందుకే గతంలో టన్నుల కొద్దీ ఈ ఫ్యాక్టరీకి చెరుకు రవాణా చేసేవారని ఆయన అన్నారు. అంతేకాకుండా చెరుకు వల్ల కేవలం చక్కెర ఉత్పత్తి అవ్వడమే కాకుండా చెరుకు వల్ల ఉత్పత్తి వ్యర్థ పదార్థాలను రైతులు ఎరువుగా వాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. ఏదేమైనప్పటికీ తమ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు సారంగపూర్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. 13%, 12 to 13% రికవరీ అధ్యక్ష. అంటే 13% అంటే జనరల్గా వేరే ప్లేస్లో 9 to 10 వస్తుంది అధ్యక్ష. అంటే ఒక్క టన్నుకు 30 కిలోలు, 1% 10 కేజీస్ వస్తుంది అధ్యక్ష. ఆ విధంగా 30 కేజీలు అంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి. గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసినాం 20 TMsతో, 20 megawattsతో. ఆ పవర్ ప్లాంట్కు 96 crores అయినాయి అధ్యక్ష. కేవలం ఆ 96 crores గతంలో నడిచే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చింది కూడా తీసేద్దామని చెప్పారు అధ్యక్ష. మేము ఆశించాం. తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాం. కానీ మాకు ఆశయం ఉండే అధ్యక్ష, కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని
ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో 78 years క్రితం స్కూల్స్ కట్టారు, ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నిర్మిస్తారు అనుకున్న అధ్యక్ష. అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే మా కవిత, మా కోడలు అవుతుంది కవిత, అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకున్నాం. అయినా మేమందరం ఓపిక పట్టాం సార్. ఎందుకు సార్ కేసీఆర్ గారు అన్నారు 1 ఎకరాన ₹1 కోటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. బహుశా ప్రేమతో అదా ఆ పంటను పెడతాడేమో అనుకున్నాం అధ్యక్ష. అది లేదు ఇది లేదు సార్. లేకపోగానే మొన్న కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 200 కోట్ల రూపాయలు కట్టాము. కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్వాతంత్ర సమరయోధులను, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలను ప్రజలకు తెలియజేస్తూ ఆ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కార్యాచరణపై నవీపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలోనే మంత్రి కాబోతున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని అన్నారు. 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు 240 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నవీపేట్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రాజేందర్ కుమార్ గౌడ్, సంగం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు మోస్రా సాయిరెడ్డి, భగవాన్ మహిపాల్ రెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ బాబు మూసా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు సూచనల మేరకు నన్ను కూడా ఒక రాష్ట్రంలో సభ్యులుగా వేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మా కమిటీలో గౌరవ వంశీ చంద్రారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, ఆయన మాకు నాయకుడు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఏఐసిసి కార్యదర్శి గౌరవనీయులు సంపత్ కుమార్ గారు కూడా ఒక సభ్యులు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన సంవిధానం ఏ నినాదంతో మనమందరం ఇక్కడ సమావేశమైనామో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. క్రికెట్ బెట్టింగ్ జల్సాలకు అలవాటు పడి యువత తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సీఎం స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఈ మధ్యకాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా జరుగుతున్నాయి అని తెలిపారు. అనేక మంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఊబీలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత ఈ యాప్స్ వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దాని కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఒక మీడియా పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వహణ జరిగిందని వస్తున్న కథనాలపై విచారణ జరపాలని, ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికే పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో డ్రగ్స్ కేసు నీరు గార్చినట్లు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి బుధవారం అసెంబ్లీలో సీట్ వేసి విచారణకు ఆదేశించారు. బెట్టింగ్ యాప్ల నుండి యువతను రక్షించాలని, బెట్టింగ్ యాప్ ఓనర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్కు స్పందించి ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం పట్ల ఎమ్మెల్యే ధన్పాల్ ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముస్లిం ఉద్యోగులు, టీజీఓ ప్రతినిధులతో కలిసి ఈఫ్తార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆయన ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు ఫలించి నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గెజిటెడ్ అధికారుల సంఘం ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందని, ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారని అభినందించారు. ముందు ఇదే తరహా స్ఫూర్తిని కనబరచాలని సూచించారు. అందులో భాగంగానే రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల కోసం ఈఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాగా రంజాన్ మాసం పవిత్రత, ప్రాశస్త్యం గురించి ముస్లిం మత పెద్ద మౌలానా హఫీజ్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ తెలియజేశారు. ఈఫ్తార్ విందులో టీజీఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, లేబర్ ఆఫీసర్ యోహాన్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సన్నరకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్ అందిస్తుండగా అధికార పార్టీ నాయకులు బోనస్ డబ్బులు కాజేశారని కోటగిరి మండల బీజేపీ అధ్యక్షుడు నవీన్ ఆరోపించారు. పక్కదారి పట్టిన బోనస్ నిధులపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల బీజేపీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ, కష్టపడి పంటలు పండించిన రైతులకు ప్రభుత్వం 500 బోనస్ ప్రకటిస్తే రైతులకు మొండి చేయి మిగిలిందని అన్నారు. కొందరు నాయకులు రైస్ మిల్లర్ల సహకారంతో బోనస్ డబ్బులు లక్షల రూపాయల్లో మింగేశారని చెప్పారు. ఇవి ఆరోపణలు కాదని పక్కా సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు బోనస్ అందకుండా అసలు వ్యవసాయం చేయని వ్యక్తులకు బోనస్ అందడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే బోనస్ డబ్బులు రికవరీ చేసి సహకార సంఘానికి అప్పజెప్పి చిన్న సన్నకారు అసలు రైతులకు బోనస్ డబ్బులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పక్కదారి పట్టిన బోనస్ డబ్బులపై పూర్తి విచారణ జరిపించాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హయాగ్రీవా రావు దేశాయ్, మోహన్ రావు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామల, గజేందర్, మామిడి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, వేణుగోపాల్, మల్లేష్, కాశీరాం, పాకాల సాయిలు, దౌలయ్య, గంగాధర్, రమణ, రహీం తదితరులు పాల్గొన్నారు. శ్రావణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన అకౌంట్లో 2,10,000 రూపాయలు బోనస్ డబ్బులు పడ్డాయి ఓన్లీ. మరి దీన్ని ఎవరు నడిపించారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కు తెలియదా? పాలక వర్గంకు తెలియదా? సెక్రటరీకి తెలియదా అని మేము అడుగుతున్నాము. దీని తర్వాత ఇక ఇదైతే అన్న కోటగిరిలో హయ్యెస్ట్ బోనస్ పడ్డది. హయ్యెస్ట్ బోనస్ అమౌంట్ ఎవరికి పడ్డది అంటే ఎండి ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ ఎవరు అనేది మీరు కనుక్కోవచ్చు. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక రైస్ మిల్కు పచ్చి వడ్లు 2,360 రూపాయల కాడికి అమ్మిండు. అమ్మిన తర్వాత అది అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. ఈయన అమ్మింది ఒక రైస్ మిల్, ఈయనకు బోనస్ వచ్చింది ఒక రైస్ మిల్.
ఈయనకి ఎంత బోనస్ వచ్చిందంటే 6,55,000 రూపాయలు బోనస్ వచ్చిందన్న. పచ్చి వడ్లు అమ్మేసిండు, దీనికి బోనస్ వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మినటువంటి వ్యక్తికి బోనస్ ఎట్లా వచ్చింది? రైస్ మిల్ పేరు అమ్మింది ఎట్లా వచ్చింది అనేసి ఇప్పుడు మేము అడుగుతున్నాం. రైతుల తరపున మా పార్టీ తరపున అడుగుతున్నాం. ఇంకొక వ్యక్తి కాపుగాన్ల శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, ప్రైవేట్కి అమ్ముకున్నాడు. 3,10,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇట్లా మొత్తం టోటల్ కోటగిరి సొసైటీలో 618 మంది రైతులు అమ్మిరన్న. 618 మంది రైతులకు 2,88,57,663 రూపాయలు బోనస్ పడ్డది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పడిపోవడంపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అనవసరంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ఆర్థిక ఇబ్బందుల పాలు కావద్దని, అన్ని గ్రామాల్లో విద్యార్థులను సర్కార్ బడులకు పంపాలని ఆయన కోరారు. రెంజల్ మండల పరిధిలోని సాటాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలను సబ్ కలెక్టర్ వికాస్ మెహతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయా పాఠశాలల్లో రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, మధ్యాహ్న భోజన వడ్డింపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఉపాధ్యాయ బృందం ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు, అవసరమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మెహతో మాట్లాడుతూ గ్రామస్తులు చర్చించుకొని విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ బడులకు పంపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రవి, తాహెర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. प्रॉब्लम्स इकड़ा ఏమంటే एज पर डिस्कशंस टीचर्स के साथ डिस्कस करके और स्टूडेंट्स के का मिड लाइन और एंड लाइन टेस्ट के रिजल्ट्स देख के भी यही समझ आता है कि पेरेंट्स सपोर्ट एंड इंटरेस्ट కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆ ఇష్యూకి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది. సేమ్ లైన్స్ ఆన్ ద సేమ్ లైన్స్ టీచర్స్కి కూడా ఆల్రెడీ చెప్పాను కి సమ్ పేరెంట్ టీచర్ మీటింగ్లో మోటివేట్ చేయడానికి అవసరం ఉంది. అదేవిధంగా మిడ్ లైన్ టెస్ట్ అండ్ ఎండ్ లైన్ టెస్ట్లో కూడా పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి లర్నింగ్ అవుట్కమ్స్కి ఫోకస్ చేయాలి. టీచర్స్కి కూడా ఇదే సజెషన్ ఇచ్చాను. అదేవిధంగా దిస్ మిడ్ డే మీల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ డే మీల్స్ ఈజ్ గుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ గుడ్, క్లెన్లీనెస్ ఈజ్ దేర్, బట్ లర్నింగ్ అవుట్కమ్స్ కొంచెం తక్కువ ఉంది. ఫర్ దాట్ వీ హ్యావ్ టు పుట్ ఫోకస్. एमईओ गारू, एमईओ रेंजल एंड डीईओ निज़ामाबाद से भी बात हुआ हमारा. वी विल हाल फिलहाल में हम लोग फिर से एचएम्स का मंडल वाइज एचएम्स का रिव्यू भी करेंगे बेस्ड ऑन मिड लाइन और एंड लाइन टेस्ट. कैसा परफॉर्मेंस है, वेदर इम्प्रूव हो रहा है कि नहीं लर्निंग आउटकम्स, ये रिव्यू करेंगे. यही बातें हमने करी. देखेंगे अभी आगे कैसा परफॉर्मेंस रहता है, कैसा टीचिंग लर्निंग आउटकम्स कैसे रहते हैं, ये भी हम लोग देखेंगे. टीचर एब्सेंटिज़म यहाँ पर कम है, ये अच्छी खुशी की बात है कि टीचर सारे प्रेजेंट हैं. स्टूडेंट एब्सेंटिज़म थोड़ा ज़्यादा है. अभी वीकली मार्केट के दौरान कम हो जाता है, ये कोकू सीज़न ये सब में भी थोड़ा कम होता है. इसके लिए पेरेंट टीचर मीटिंग में पेरेंट्स को थोड़ा मोटिवेट करना, ये सब काम करने की ज़रूरत है. जो टीचर्स को हमने सजेशंस किया, एमईओ गारू भी लगातार फॉलोअप करते रहते हैं. रिव्यू मीटिंग्स भी हम लोग करेंगे. పాలనా సౌలభ్యం కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. ఒకేసారి లోక్సభ, శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే సమయంతో పాటు ప్రజాధనం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావన రాజకీయ, ఆర్థిక పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని తెలిపారు.
అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిచ్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, శ్రీనివాస్ గౌడ్, అమృతాపూర్ బాలయ్య, ఇంజనీర్ శ్రీనివాసరావు, సుద్దపల్లి మాజీ సర్పంచ్ సతీష్ రెడ్డి, చౌకి లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మహత్తరమైన కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వచ్చాను. మరొకసారి తెలియజేస్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మంచి వ్యక్తులు ఎన్నుకోండి. ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఆ గ్రామాభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తులు, లేదు మీ కోసం కష్టపడే వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఎన్నుకునే విధంగా మీ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. మన కుటుంబంలో మొన్న నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఇద్దరు నిలబడ్డారు. టీచర్స్ ఎమ్మెల్యే బొమ్మరయ్య గారు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. ₹1 మంచిది. కేవలం ఒకటే చెప్పాము, మీ కష్టపడతాం, నిరుద్యోగుల కోసం కొట్లాడతాం, మీ గురించి మాట్లాడతాం అని చెప్తే ముఖ్యమంత్రి ఎదురుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రచారం చేశాడు. కానీ ప్రజలు చదువుకున్న విద్యావంతులు, మేధావులు, టీచర్స్ బీజేపీ 2 ఎమ్మెల్సీలు గెలిపించారు. కారణం ఏంటి అంటే చాలా మంది మైనారిటీ ముస్లిమ్స్ నాకు ఫోన్ చేశారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్కు ఇండియాకు దొరికిన విలువేందో చెప్తారు. కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి. ఆ నరేంద్ర మోడీ ఆలోచిస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది ఏ పార్టీ కోసం కాదు, ఎవరి కోసం కాదు, మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్. ఇవాళ దీని మీద మొత్తం దేశమంతా కూడా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా డిచ్పల్లి మండలంలోని ఈ తిరుమల కాలేజీకి వచ్చి మీ అందరితో బాగా మాట్లాడే అవకాశం దొరికింది. నేను మరొకసారి మీరందరూ కూడా రేపు పొద్దున ఎంతమంది ఓటు హక్కు ఇందులో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. కానీ మీరు ఎక్కడున్నా కానీ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. కాలం ఎప్పటికీ క్రమశిక్షణ తప్పదని, వసంతాన్ని మోసుకువచ్చే ఉగాది అందుకు నిదర్శనమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపురం దేవేందర్ అన్నారు. క్రమశిక్షణ, నిరాడంబరత సమాజాన్ని ప్రశాంతత వైపు నడిపిస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్ రామాలయంలో బుధవారం నాడు రాత్రి జరిగిన విశ్వవసు ఉగాది వేడుకలలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిరాడంబరత సమాజాన్ని ప్రశాంతత వైపు నడిపిస్తాయని, ప్రశాంతంగా ఉండడం సమాజంలో ప్రశాంతతకి కారణం కావడం గొప్ప సంస్కృతి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆయన కాలజ్ఞానం అనే కవితను వినిపించారు. హైదరాబాద్ సంస్కార భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల శివప్రసాద్, సంస్కార భారతి అధ్యక్ష కార్యదర్శులు వేమూరి శ్రీధర్ చాణుక్య, బెజ్గం శ్రీనివాస్, ప్రతినిధులు నిరంజన్లు ఈ సందర్భంగా ఘనపురం దేవేందర్ను సత్కరించారు. సాహితీవేత్తలు డాక్టర్ వేముల సత్యనారాయణ, గుత్తి వెంకటలక్ష్మి, లక్ష్మీ శాండిల్య, వేమూరి అనంత రామకృష్ణ శర్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 29న శనివారం అమావాస్య ప్రత్యేక పూజలకు జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ క్షేత్రంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో నాయకం రాములు తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అష్టముఖి కోనేరును కలిగి ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి గాంచడంతో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. శనివారం అమావాస్య రోజు ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ నెల 29న శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, షామియానాలు, మంచినీటి సౌకర్యం, కోనేరు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం ఆలయం కార్య నిర్వాహక అధికారిగా రాములు బాధ్యతలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు కార్యనిర్వహణ అధికారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయంలో అమావాస్య శనివారం రోజు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ సిబ్బంది రఘునాథ్ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థము సెలవు పందిళ్ళు మరియు తాగునీటి వసతి, క్యూ లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో గజయితగాలను ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎండాకాలము ప్రారంభమైనందున సౌకర్యార్థము టెంటు, షామియాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆలయం నుండి భక్తులకు ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులు సహకరించి స్వామివారిని దర్శించుకొని క్షేమంగా వెళ్ళాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అండగా నిలుస్తుందని నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న అన్నారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 65వ మహాజనసభ గురువారం సొసైటీ ఆవరణలో నిర్వహించారు. ఈ మహాజనసభకు చైర్మన్ అబ్బన్న అధ్యక్షత వహించారు. ముందుగా సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్ జమా ఖర్చుల నివేదికను సమర్పించారు. అనంతరం దీనిపై చర్చ జరగగా సభ్యులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని దళార్ల కమ్మి మోసపోవద్దని కోరారు. రైతులు సొసైటీకి ఇప్పటి వరకు పూర్తి సహాయ సహకారాలు అందించారని, భవిష్యత్తులోనూ ఇలాగే అందిస్తే సొసైటీ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్ రమాదేవి, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్లు గోపి, లక్ష్మీకాంత్ రెడ్డి, గంగోని రాములు, బాలగంగాధర్ రెడ్డి, సౌదా శ్రీనివాస్, గౌతమ్, మంత సాయిబాబా, గణేష్, రైతులు, సంఘ సభ్యులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ కాన్స్టిట్యూషన్ అంటే టోటల్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోనే బోధన్ నియోజకవర్గము తొందరగా అంటే టోటల్ అనేది తొందరగా రావడం వల్ల పోయినసారి 60% మంది రైతు అమ్ముకోవడం జరిగింది. అంటే చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. 500 రూపాయల బోనస్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన నిన్న పెట్టి కలెక్టర్తో పెట్టి ఇమీడియట్లీ బోధన్ కాన్స్టిట్యూషన్ కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని కొనుగోలు కేంద్రాలు తొందరగా ఓపెన్ చేయడం చాలా సంతోషకరము. కాబట్టి గతంలో రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఈసారి అన్న మీరు ఎంత తొందరపడకుని అమ్మాయిలను ఎక్కువ పెట్టి
మీరు ఎందుకంటే పోయినసారి రారేసి కాబట్టి చిన్న లోకల్ దగ్గర బిల్లులు ఇస్తారు. అంటే ఒక 300 బిల్లులు ఉంటాయి వానాకాలం. ఇప్పుడు 60-70 కన్నా ఎక్కువ బిల్లులు ఉంటాయి. అంటే బయట కదా ఈ ఎండాకాలము ఉడకబెట్టి ఇస్తారు కాబట్టి బిల్లులు తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు కొంచెం ప్రాసెస్ లేట్ ఉంటుంది లారీల కొట్ట కానీ. ఎందుకంటే అక్కడ లారీలు ఎక్కువ మొత్తంలో జామ్ అయి లేట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మాకు సహకరించాలా. గమనించి వీటుగా ఎవరైతే మ్యాచ్ చేస్తారో ఇప్పుడు అన్న మన శంకర్ అన్న చెప్పినట్టు 20 లారీలు పై డాక్టర్ పోయి లాస్ట్ ఇంకొక డాక్టర్ పోయి అట్లా మీరు ఇబ్బంది పడకుండా. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు ఆందోళన బాటపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల గౌరవ వేతనం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటీవల 69 జీవోను అనుసరించి కార్మికుల వేతనాలు తగ్గిస్తామని అధికారుల ప్రచారం మూలంగా కార్మికులలో తీవ్ర మానసిక ఆందోళన పెరుగుతుందని, ఇది సరైన విధానం కాదని, చట్ట వ్యతిరేకమని, అందువల్ల వేతనాలను తగ్గించకూడదని ఆయన అన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున కార్మికులకు 11 గంటల వరకే విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచని ఎడల ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల యొక్క కనీస వేతనాలు అమలు జరపాలని, అట్లాగే ఈరోజు మున్సిపల్ డ్రైవర్లకి కార్మికులకు ఏదైతే జీవో నంబర్ 69 ప్రకారం వేతనాలు తగ్గిస్తామని అధికారులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మూలంగా ఈరోజు కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి గత వేతనాలని అమలు జరపాలా, అదేవిధంగా పెరుగుతున్నటువంటి వేతనాలకు అనుగుణంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కోత విధించినటువంటి 1,000 రూపాయలను కూడా అమలు జరపాలని, కార్మికుల పైన పని భారాన్ని తగ్గించాలని, ఎండలు పెరుగుతున్నందున కార్మికులకు 11 గంటల వరకే విధులు నిర్వహించేటట్టు అవకాశం కల్పించాలని మేము అధికారులను కోరాం. వీటన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని అమలు జరపకపోతే భవిష్యత్తులో ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తాం. అమ్మ ఒడి కార్యక్రమాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని వేల్పూర్ మండల వైద్యాధికారిని డాక్టర్ వీణా అన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, అనవసరమైన మందులు వాడితే ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయని ఆమె వెల్లడించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని డాక్టర్ వీణా గర్భవతులకు ఆరోగ్య విషయాలపై సలహాలు సూచనలు చేశారు. పౌష్టిక ఆహారం తీసుకోవాలని, ఫలితంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ ప్రతి గురువారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భవతులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కోరారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, పిల్లలు, గర్భవతుల ఆరోగ్య విషయాలపై కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ మహేష్, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, మెడికల్ ఆఫీసర్ పిఎల్సి వేల్పూర్. ఈరోజు గురువారం, ప్రతి గురువారం ఇక్కడ అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించబడుతుంది. గర్భిణీ స్త్రీలందరికీ చెకప్ చేయబడుతుంది. ప్రతి వారము వాళ్ళ దీన్ని బట్టి తీసుకొస్తారు, వాళ్ళని చూడటం జరుగుతుంది. 7వ నెల నుండి వాళ్ళని హైయర్ సెంటర్ ఆర్మూర్కి కూడా చెకప్కి పంపించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు అవసరమైన రక్తం పరీక్షలన్నీ ఇక్కడ పిఎల్సిలోనే చేసి వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. డెలివరీకి కూడా మన ఆశా వర్కర్లు దగ్గర నుండి వాళ్ళని తీసుకెళ్తున్నారు. అట్లనే గురువారం రోజు
ఎల్డర్లీ ఓపీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బీపీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకొని టెస్టులు చేయించుకొని మందులు తీసుకోగలరు. అట్లనే ప్రైవేట్లో వాడుతున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ మందులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా మేము వచ్చి ఇక్కడ రాయించుకొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం, మనకి ఇప్పుడు ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెము ఎండ ఎక్కువ టైం 11 గంటల నుండి సాయంత్రం 3-4 గంటల వరకు ఎండలో ఎవరు బయటకు వెళ్ళకుండా చూసుకోగలరు. చిన్నపిల్లలని పెద్దవాళ్ళని కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి. అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్ళాల్సి వస్తే టోపీ కానీ అంబ్రెలా కానీ గొడుగు తీసుకెళ్ళండి వెంబడి. బాన్స్వాడ మున్సిపల్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించని వారికి పెనాల్టీతో 90% రాయితీ ఇస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ అవకాశం కొద్ది రోజులుంటుందని, ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని ప్రజలకు సూచించారు. ఈ గడువు తేదీ పొడిగించే అవకాశం లేదని ప్రజలు గమనించాలని అన్నారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీ మాఫ్ అవుతుందని ఆయన చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన ఎలాంటి పనులైనా పాత బకాయిలు ఏదైతే 23-24 బకాయిలు ఉంటాయో ప్రస్తుత సంవత్సరం కాకుండా బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం మరి సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారము బకాయిల్లో 90% రిబేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఈ మంచి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సైట్ కూడా ఓపెన్ అయింది. కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి ఏదైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో 90% రాయితీ ఉంది. కాబట్టి త్వరితగతిన మీరు చెల్లించి మీకు లాభం చేకూరే విధంగా ఆ విధంగానే ఎలాంటి బకాయి లేకుండా కూడా మన పురపాలక సంఘంలో ఉంటుంది. తర్వాత పట్టణ అభివృద్ధి కూడా తోడ్పడిన వారు అవుతారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలరని నా తరఫున కోరుచున్నాను. ఉన్నదో ఆ బకాయిల మీద 90% రాయితీ ఇచ్చు 10% మాత్రమే మేము కలెక్షన్ తీసుకోమని సిడిఎంఏ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఫైనాన్షియల్లోకే ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా కట్టుకొని మీరు ఇటు దాని లాభాన్ని పొందగలరని అందరినీ కోరుతా ఉన్నాను. మార్చి 28న జరిగే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ టెండర్ను రద్దు చేయాలని బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 3వ రోజు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్తో పాటు అనేక మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహిస్తుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బిఎల్టీయూ నగర కార్యదర్శి గంగా శంకర్ తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి మొత్తం కార్మికులకే గ్రూపుల్ని చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 28 నాడు జరిగేటువంటి ఆన్లైన్ టెండర్లని రద్దు చేయాలి, కార్మికులకే ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజులుగా వివిధ రూపాల్లో మనం ఆందోళన చేస్తా ఉన్నాం. నిన్నటి నుంచి ఈరోజు 3వ రోజు మొత్తము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదాకా మరి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము, స్పందించారు. కాబట్టి ఈ టెండర్ ఎందుకంటే ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రద్దు చేయొచ్చు అధికారులు అని చెప్పేసి, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి మరి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించి కలెక్టర్ గారు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకొకటి
మరి డ్రైవర్లకి ఇతర ఆఫీస్ సిబ్బందికి జీతాలు తగ్గిస్తూ జీవో వచ్చిందని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కార్మికులు పెరిగిపోయారు, తీసేస్తామని చెప్పేసి ఒక దిక్కు ప్రచారం జరుగుతుంది. ఇది ప్రభుత్వము దీని మీద ఒక ప్రకటన చేయాలా? ఇట్లాంటివి చేస్తే కార్మికులు ఆందోళన. ఎందుకంటే ఒకవైపు జీతాలు పెంచమంటే పెంచకపోగా తగ్గిస్తారనేది సోషల్ మీడియాలో వస్తున్నారు. అధికారికంగా ఇంకా అట్లాంటి ప్రకటన లేదు కాబట్టి మరి దీని మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 రూపాయల జీతం ఇవ్వాలా, కనీస వేతనం అని చెప్పేసి ఇలా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో తెలుగు సాహిత్యం ప్రదర్శన కళలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. విద్యార్థి మానసిక వికాసానికి కళలు ఎంతో సహకరిస్తాయని వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం తెలుగు సాహిత్యం ప్రదర్శన కళలు అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రంగరత్నం సభాధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థి మానసిక వికాసానికి కళలు ఎంతో సహకరిస్తాయని తెలుగు అధ్యాపకులందరికీ అభినందనలు తెలిపారు. ఇందూరులో ఎంతోమంది వ్యాఖ్యాతలు, కవులు, కళాకారులు ఉన్నారని వారి సహకారంతో కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అవగాహనను కల్పించి వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యశాలలను ఏర్పాటు చేశామని సదస్సు సమన్వయకర్త డాక్టర్ ఎం రామస్వామి అన్నారు. ఉపన్యాస కళ అనే అంశంపై ప్రముఖ వ్యాఖ్యాత విపి చందన్ రావు హాజరై వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితల ఉపన్యాసాలను ఉదాహరించారు. సందర్భంగా చందన్ రావు విసిరిన చలోక్తులు అందరినీ నవ్వించాయి. రెండవ సమావేశంలో రంగస్థల ప్రదర్శన కళలు అంశంపై ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు చామకూర శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రంగస్థలం అభినయాల వైరుధ్యాలను వివరించారు. గాంధీ జయంతి నాటకంలోని ఓ సన్నివేశాన్ని నటించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులకు నటన గురించి అవగాహన కల్పించారు. సందర్భంగా హాజరైన వక్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ గంగాధర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పిఆర్ఓ డాక్టర్ దండుస్వామి, కార్యశాల సమన్వయకర్త డాక్టర్ ఎం రామస్వామి, రమేష్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి కె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు బింగిమోహన్, జనసేన జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్, శ్రీధర్, రామ్ చరణ్ జిల్లా నాయకులు ప్రభుదాస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు రామ్ చరణ్ జిల్లా అభిమానులు పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి ఆర్మూర్ టౌన్ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథి టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం కటికె రామ్రాజ్ దంపతులు హనుమాన్ దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భిక్షదాత కుటుంబ సభ్యులు, హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం 2025 డైరీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ఉద్యోగులందరూ సమిష్టి కృషి చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కర్పె రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్తో కలిసి హాజరయ్యారు. ఆయనకు ముస్లిం మైనార్టీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నమాజ్ పఠనం అనంతరం ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత పండ్లు ఫలాలు స్వీకరించి రోజా విరమించారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నిజామాబాద్ టౌన్ అధ్యక్షుడు షకిల్, పట్టణ నాయకులు మీర్ ఇలియాస్ ఆలీతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల సంఘం వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ ఆదేశాల మేరకు కోటగిరి, పోతంగల్ మండలాల మాల సంఘం నూతన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు మిర్జాపురం సాయన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు తెలిపారు. కోటగిరి మండల అధ్యక్షులుగా దండు భూమయ్య, ఉపాధ్యక్షులుగా గైని శంకర్, ప్రధాన కార్యదర్శి పాల గంగారం, సహాయ కార్యదర్శి మారుతి, బేగర్ గంగాధర్, సోషల్ మీడియా అధ్యక్షులు సిద్దిని సంజీవు, కోశాధికారి జీవను, పొతంగల్ మండల అధ్యక్షులు జ్యోతిపాల్, గౌరవ అధ్యక్షులు నిమ్మల దిగంబర్, ఉపాధ్యక్షులుగా వ్యాపారి లక్ష్మణ్, సుభాష్, ప్రధాన కార్యదర్శిగా కాళిసాయిలు, సహాయ కార్యదర్శులుగా సోంపూర్ రాజేందర్, బేగర్ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షులు సోకాంబ్లే యాదవ్, సోషల్ మీడియా అధ్యక్షులు భీమ్రావ్, కోశాధికారి నిమ్మల రమేష్, సలహాదారులు కాంబ్లే ప్రకాష్, కాశవర్ భీమ్రావ్, హంసరాజ్ ప్రకాష్, సభ్యులు రామోజీరావు, వాగ్మారే రాజు, అర్జున్, రామచందర్, విలాస్, కాలే యాదవరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన పాలక వర్గానికి సన్మానం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వికాస్ మెహతో విద్యార్థుల సంఖ్య క్షీణించడంపై అసంతృప్తి. ప్రైవేటుకు బదులు సర్కారు బడులకు పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.